మీలో ఎంతమందికి తెలుసు? స్టమక్ అనేది కేవలం ఫుడ్‌ని డైజెస్ట్ చేయడం మాత్రమే కాకుండా, మన బ్రెయిన్‌తో మాట్లాడగలదు, ఫీల్ అవ్వగలదని. యెస్. గట్‌ని మనం సెకండ్ బ్రెయిన్ అంటూ ఉంటాం. ఎందుకంటే తనకంటూ ఒక ఓన్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అదే ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్. ఇందులో అబౌట్ 200-500 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే ఒక క్యాట్ బ్రెయిన్‌లో ఉండే న్యూరాన్స్‌తో సమానం అనమాట. అందుకే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రాకపోయినా గట్ అనేది తన డైజెషన్‌ని, యాసిడ్ అండ్ ఎంజైమ్ రిలీజ్‌ని, పెరిస్టాల్సిస్ లాంటి మస్కులర్ మూవ్‌మెంట్స్‌ని కంట్రోల్ చేసుకోగలదు. ఈ గట్ అనేది బ్రెయిన్‌తో వాగస్ నర్వ్ అనే ఒక నర్వ్ కనెక్షన్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీరెప్పుడైనా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మీ డైజెషన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆర్ మీ గట్ ఎప్పుడైనా పాడైనప్పుడు మీ మూడ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అండ్ మీ మూడ్‌ని కంట్రోల్ చేయడంలో గట్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. ఎందుకంటే గట్‌లోనే 90% ఆఫ్ సెరోటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ 50% ఆఫ్ డోపమైన్ అనేది కూడా గట్‌లోనే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి గట్‌ని నేను హెల్తీగా ఎలా చూసుకోవాలి అంటే రోజు మీరు తినే డైట్‌లో ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. కర్డ్, బటర్ మిల్క్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లాంటివి తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేయండి. మీ స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోండి. మీరు గట్ ఫీల్‌తో ముందుకు వెళ్ళాలంటే, మీ గట్ హెల్తీగా ఉండాలిగా మరి.